తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువతకి స్వయం ఉపాధిని కల్పించడం కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకమే రాజీవ్ యువ వికాస పథకం. సో దీనికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇవాల్టితో గడువు అయితే ముగియనుంది. అనగా ఏప్రిల్ 14వ తారీఖు నుంచి అయితే గడువు అయితే ముగియనుంది. దీనికి సంబంధించి రాష్ట్రంలో చాలా వరకు ప్రజలైతే ఇంకా అప్లికేషన్ చేసుకోకుండా మిగిలిపోయారు. ఎందుకంటే ఇంటర్నెట్ సౌకర్యం లేదనుకుంటే సర్వర్ బిజీగా ఉండడమా, లేదనుకుంటే దీనికి సంబంధించి ప్రజలలో సరైన అవగాహన లేకపోవడం వలన. సో దీనికి సంబంధించి ప్రజల అభిప్రాయము మన వీడియో ద్వారా రాష్ట్ర సీఎం గారికి అయితే ఈ వీడియో తెలిసేలాగా నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోకి ఒక లైక్, మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడము, వీడియోని షేర్ చేయడం. సో కనీసం ఈ వీడియో ద్వారా అయినా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకైతే వీడియో చేరి మన తరపున మనకొక న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అయితే ముందుగా వీడియోకి వెళ్ళడానికంటే ముందు అసలు మన రాష్ట్ర ప్రభుత్వ జనాభా ఎంత ఉందన్నది చూద్దాం. ఎందుకు ఈ జనాభా గురించి మాట్లాడుతున్నాను అన్నది మనం లాస్ట్లో మీకు అర్థమవుతుంది. మన రాష్ట్ర జనాభా వచ్చేసి 3,81,00,000 మంది అయితే ఉన్నాం. ఇందులో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన ఇచ్చిన గైడ్ లైన్స్లో వయసు విషయానికి వచ్చి 21 నుంచి 60 సంవత్సరాల వరకు అయితే అవకాశం ఇచ్చింది. సో అలా చూసిన దాదాపు సగం మంది అంటే 1,91,00,000 మంది అయితే ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క స్కీమ్ అన్నది 15 మార్చి 2025 తారీఖున మొదలు పెట్టారు, అంటే లాంచ్ చేశారు. దీన్ని అప్లికేషన్ చేసుకోవడానికి 17 మార్చి 2025 వరకు అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ అప్పట్లో 5 ఏప్రిల్ 2025 వరకు ఇచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క దాదాపు అంత అప్లికేషన్ చేసుకునే ప్రాసెస్లో జరిగే ఇబ్బందులను అర్థం చేసుకొని ఈ యొక్క అప్లికేషన్స్ని 14/4/2025 వరకు అయితే పెంచడం జరిగింది. అయితే ఈ గ్యాప్లో రాష్ట్ర ప్రభుత్వం స్టార్టింగ్లో సరైన గైడ్లైన్స్ ఇవ్వకపోవడం, అలాగనే ఈబీసీ కేటగిరీ నుంచి కొన్ని ఆర్జీలు రావడం, అలాగనే ఈ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటున్న సమయంలో కలిగే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు మన రాష్ట్ర ప్రభుత్వం ఈబీసీ కేటగిరీని యాడ్ చేయడం జరిగింది. అలాగనే ఇంకేం చేశారంటే ఒక ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా తీసుకురావడం జరిగింది. ఆఫ్లైన్ అప్లికేషన్ని నింపేసి మీరు స్టార్టింగ్లో ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ నింపితే చాలు అని చెప్పారు. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ నింపి దాన్ని మున్సిపాలిటీ ఆఫీస్లో కానీ, మండల ఆఫీస్లో కానీ, ఎంపీడీఓ ఆఫీస్లో కానీ ఇవ్వాలి అని అన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఆఫ్లైన్ అప్లికేషన్ ఇచ్చారు, ఇది నింపి ఆఫీస్లలో ఇస్తే సరిపోతుంది అన్నారు. నెక్స్ట్ మొదట్లో మీరు అప్లికేషన్ నింపుతున్న ప్రాసెస్లో అసలు మీరు ఏ స్కీమ్కి సెలెక్ట్ చేసుకోవాలి, ఏ స్కీమ్కి ఏ వస్తువులు ఉన్నాయి అన్న విషయం మీద సరైన అవగాహన లేకుండా ఉండేది. సో దానికి సంబంధించి ఏ స్కీమ్ ఉంది, ఎంత అమౌంట్ దేనికి ఉందన్న దాని గురించి ఒక పీడిఎఫ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇలాంటి ఇబ్బందుల మధ్య రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సరైన అవగాహన లేకుండా అప్లికేషన్ ఎలా చేసుకోవాలన్న ఈ యొక్క మధ్యలో ఈ ప్రజలు చాలా వరకు అయితే అప్లికేషన్ చేసుకోకుండా మిగిలిపోయారు. ఇది దాదాపు రాష్ట్రంలో అర్బన్ ఏరియాలలో, సిటీలో ఉంటున్న ప్రజలకు కొంత అవగాహన ఉండడం వల్ల. అయితే ఎవరైతే రూరల్ విలేజెస్లో ఉంటున్న వాళ్ళు ఇదైనా సరైన అవగాహన లేకుండా ఇప్పుడిప్పుడే వాళ్ళకి ఈ యొక్క రాజీవ్ యువ వికాస స్కీమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇదంతా ఒక ఎత్తు. అయితే అప్లికేషన్ చేసుకుంటున్నప్పుడు కొంతమందికి స్టార్టింగ్లో రేషన్ కార్డు లేకుండా కొంతమంది ఇబ్బంది పడ్డారు. రేషన్ కార్డు లేకుంటే ఎలా అప్లికేషన్ చేసుకోవాలన్న ఇబ్బందితో రాష్ట్ర ప్రభుత్వం అందులో కరెక్షన్ చేసి రేషన్ కార్డు లేకున్నా ఓన్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే చాలు, రేషన్ కార్డు కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ రెండిట్లలో ఏదో ఒకటి ఉంటే చాలు, మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నారు. సో అలా అప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళారు కొంతమంది. సో దీనికి మాత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నది కంపల్సరీ కావడం వల్ల అన్ని మీ సేవా కేంద్రాలలో ఈ యొక్క రష్ అన్నది పెరుగుకుంటూ వచ్చింది. సో మీ సేవా కేంద్రాలలో దాదాపు లక్షల వరకు 10, 11, 12 లక్షల వరకు ఈ యొక్క
అప్లికేషన్స్ ఉండడం వల్ల ఈ యొక్క రాష్ట్ర ప్రజలు అయితే చాలా ఇబ్బంది పడ్డారు. సో ఇవాల్టి వరకు నిన్నటి వరకు ముఖ్యమైన పత్రికలలో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 16 లక్షల వరకు అప్లికేషన్స్ అయితే అందడం జరిగింది. ఇందులో ఆన్లైన్లో ఒక 14 లక్షలు, ఆఫ్లైన్లో 2 లక్షల వరకు అయితే అప్లికేషన్స్ చేరడం జరిగిందని మనకు న్యూస్ అయితే ఒకటి ఉంది. అయితే ఇప్పుడు ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. నేను స్టార్టింగ్లో మన రాష్ట్ర జనాభా వచ్చేసి 1,91,00,000 వరకు అయితే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పాను కదా. అందులో 1,91,00,000 కేవలం 16 లక్షలు అంటే ఇంకెంతమంది మిగిలి ఉన్నారు? కనీసం 1,91,00,000లో సగం అయినా తీసుకున్న 50 లక్షల మంది అయితే అవగాహన ఉండి అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క దీనికి సంబంధించి ఆల్రెడీ రాష్ట్రంలోని MSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి గారు అయితే మన ముఖ్యమంత్రి సీఎం గారికి అలాగనే ముఖ్య అధికారులకైతే మన తరపున ఒక లెటర్స్ అయితే ఇచ్చి, విజ్ఞప్తి లెటర్స్ అయితే ఇచ్చి డేట్ని ఎక్స్టెండ్ చేయండి ఇంకో 10 రోజుల వరకునైతే చెప్పడం జరిగింది. సో మొత్తానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ప్రజల తరపున నా యొక్క విజ్ఞప్తి ఏంటి అని అంటే, మన రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రజల మీద ఉన్న కొంత సానుభూతితో అయినా ఈ యొక్క డేట్ని అనేది 10 రోజుల వరకు ఎక్స్టెండ్ చేయాలని నా యొక్క అభిప్రాయం. ఎందుకనంటే ఇంకొంతమంది తెలియక అప్లికేషన్ చేసుకోలేకపోయారు. ఆఫ్లైన్లో అప్లికేషన్ ఫామ్ మీరు ఇచ్చారు, దాన్ని నింపి ఇచ్చినా సరిపోతుంది. కానీ గడిచిన 2-3 రోజుల నుంచి సెలవులు, శనివారం, ఆదివారం, సోమవారం మన రాష్ట్రంలో జనరల్ హాలిడేస్ ఉండడం వల్ల, కానీ కొన్ని ఆఫీసెస్లో శనివారం, సోమవారం ఓపెన్ ఉన్నాయి, అక్కడ పోయి ఇవ్వచ్చు. కానీ ఇంకా కొంత ఇబ్బంది ఉంది. కాబట్టి మీరు మన రాష్ట్ర ప్రజలకు ఈ యొక్క అవకాశాన్ని ఇంకొక 10 రోజుల వరకు పెంచే అవకాశం ఇస్తే మన రాష్ట్ర ప్రజలైతే మీరు ఇచ్చిన అవకాశమైన రాజీవ్ యువ వికాస పథకానికి అయితే అప్లికేషన్ చేసుకుంటారని మా యొక్క విజ్ఞప్తి. సో ఇదండి వీడియో కనుక నచ్చితే కంపల్సరీ వీడియోకి ఒక లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.